నిజామత్ జంగ్ కలల సౌధంగా రూపొందిన హిల్ ఫోర్ట్ నిజాం నవాబుల విలాసాల వేదికగా మారిపోయింది. యువరాజు మొజంజా అధికారిక నివాసంగా ఉన్న ప్యాలెస్ హోటల్గా ఎందుకు మారింది? తరువాతి కాలంలో శిథిలావస్థకు చేరుకుని కనుమరుగయ్యే స్థితికి ఎందుకు వచ్చింది? మొజంజహి యువరాజు అధికారిక నివాసం విలాసాల వేదిక అయినటువంటి హిల్ ఫోర్ట్ ప్యాలెస్ ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. ఒకప్పుడు ప్రముఖమైనటువంటి గజల్స్ గానాలు, నర్తకీమణుల నాట్యాలు, కవి సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఒట్టిపడిన ఈ భవనం నేడు కళావిహీనంగా తయారైంది. మరి ఎందుకు ఇలా తయారైంది? మరి ఇప్పుడు ఏ దశలో ఉంది? మనం ఒకసారి చూద్దాం. పదవి విరమణ అనంతరం నిజామత్ జంగ్ నిర్మించుకున్న ప్యాలెస్ నిజాం నవాబుల చేతికెళ్లింది. యువరాజు మొజంజహ్ అధికార నివాసంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. నిత్యం కవి సమ్మేళనాలు, గజల్స్, ప్రముఖ నర్తకీమణుల నాట్యాలు, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్యాలెస్ వేదికైంది. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపిన యువరాజు మొజంజహి స్వతహాగా కవి. నిత్యం సాహిత్య, సంగీత ప్రముఖులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనేవాడు. గొప్ప గొప్ప కవులు, కళాకారులు సైతం ఆ ప్యాలెస్లో విందులో పాల్గొనడం ప్రతిష్టాత్మకంగా భావించేవారు. రాత్రంతా విందు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆస్వాదించేందుకు మొజంజహి తెల్లవార్లు మెలకుగా ఉండి తెల్లారి పడుకునేవారని అంటుండేవారు. వరకు మొజంజహ్ అధికారిక నివాసంగా ఉన్న ప్యాలెస్ పోలీస్ యాక్షన్ తర్వాత ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లింది. తర్వాతి కాలంలో సిటీ డెవలప్మెంట్ కమిషనర్ కార్యాలయంగా కొనసాగింది. అనంతరం ఈ ప్యాలెస్ ను ప్రభుత్వం రిడ్జ్ హోటల్ కంపెనీకి లీజుకిచ్చింది. ఈ హిల్ రిడ్జ్ ప్యాలెస్లో ఏదైనా రిడ్జ్ హోటల్లో ఏదైనా కార్యక్రమం జరిగిందంటే అది ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేవారు. ఎన్నో పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ కానీ లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరిగేవి. తర్వాతి కాలంలో లీజు రద్దవడంగానే అది శిథిలావస్థకు చేరుకుంది. మరి అప్పటి వైభవం ఏ విధంగా ఉండేదో మనం నగరవాసులను అడిగి తెలుసుకున్నాం. సార్, ఒకప్పుడు ఈ ప్యాలెస్లో ఏ విధంగా ఉండేది, ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి, తర్వాత రిడ్జ్ హోటల్గా కూడా ఇక్కడ వెలిసింది. ఈరోజు ఈ చరిత్రాత్మకమైన కట్టడంలోకి ఎంటర్ అయితే విచిత్రమైన అనుభూతులు చెందుతున్నాం. కారణం ఏంటంటే ఎప్పుడో ఒక పాట గుర్తొస్తుంది. శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, రాజులే పోయినా రాజ్యాలు మారిన, మనుజులే ధనుజులై మట్టిపాలు చేసిన అన్నట్టు వీళ్ళు మన మినిస్టర్స్, మన పాలకులు వాళ్ళ యొక్క ముందు చూపు లేని తనం వలన ఇలా జరిగింది. ఈ వైభవపేతమైనటువంటి ఇటువంటి అత్యున్నతమైన ప్యాలెస్ను ప్రతి దేనికైనా ఉపయోగించాం. ఆ రోజులలో సినిమా వాళ్ళు రావాలంటే రిడ్జ్ హోటల్లో బుక్ అయితే 1950 నుంచి సినిమా స్టార్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది. అప్పుడు అంటే నవత్పాడు కట్టని రోజులలో ఔరంగజేబు అలాంటి వాళ్ళు కూడా దండోరా అక్కడేసిరని చరిత్రాత్మకమైన సత్యాలు ఎన్నో ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ ఈ రిడ్జ్ హోటల్ విశేషం ఏంటంటే ఇక్కడ కూర్చొని చూస్తే మొత్తం నగర అందాన్ని ఆస్వాదించవచ్చు. ఒకవైపు హుస్సేన్ సాగర్, ఒకవైపు చార్మినార్, ఒకవైపు అసెంబ్లీ హాలు, నవత్పాడు లేని రోజులలో చాలా పుర ప్రముఖులు, దేశ విదేశాల నుంచి వచ్చే వాళ్ళకు అప్పట్లో పలక్నామా ప్యాలెస్, ఆ పలక్నామా ప్యాలెస్కు పోలేని వాళ్ళు, మిగతా ఇంకా కొద్ది చిన్న స్థాయి వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి ఈ పవిత్రమైన స్థలంను పావనం చేసిరు. అటువంటి అద్భుతమైన దాంట్లో ఈరోజు మళ్ళీ ఎంట్రీ చూస్తే ఒకసారి ఒక రకంగా కన్నీళ్ళు, ఒక రకంగా పన్నీరు. మళ్ళీ దీనికి పూర్వవైభవం వస్తే నగరవాసులందరూ ఎంతో ఆనందిస్తారు. ఇలాంటి అద్భుత కట్టడాలు ఎన్నో కూడా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి హైదరాబాద్లో మనం చూస్తుండగానే. సో వీటన్నిటిని ప్రభుత్వాలు ఎలా బయటికి తీసుకురావాలంటారు? ఇప్పుడు ప్రస్తుతం ఈ భవనం కూడా వెలికి తీసుకొచ్చారు, దీనిపై మీరేమంటారు? ఈ హైదరాబాద్ నగర సంస్కృతిలో ఇలాంటి అద్భుతమైన కట్టడాల వెనుక చరిత్రలు ఉండి తెలుసుకోవడానికి కొత్తగా మార్పు వచ్చినప్పుడు ఈ చరిత్ర ఏంటిది, దీనికోసం ఏంటి, అసలు ఈ ప్యాలెస్ యొక్క విశిష్టత ఏంది అని చెప్పగలిగేటటువంటి శాఖ లేదు.
దురదృష్టం అంటే పురావస్తు శాఖ లేకపోతే టూరిజం డెవలప్మెంటు ఇలా పెట్టుకున్నట్టు ఉంది తప్ప టూరిజం డెవలప్మెంట్కి వెళ్తే ఇటువంటి కట్టడాలు ఎన్ని ఉన్నాయంటే అక్కడ ఏం లిస్ట్ లేవు. ఒకవేళ ఉండుంటే దాన్ని వీడియోబద్ధం చేసేసి అవి చేసి దీన్ని కాపాడడానికి ఎక్కువ అవకాశం ఉంటుండే. పాలకులు అటువైపు దృష్టి సారిస్తే చాలా బాగుంటుంది. అలనాటి జ్ఞాపకాలు మేమంతా గుర్తు చేసుకుంటుంటే ఈ ప్యాలెస్ ఎంతగానో శిథిలావస్థకు చేరుకుంది, ఇంత కనుమరుగైపోయిందా అన్న స్థితి నుంచి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దీన్ని గుర్తించి వెలికి తీసుకురావడమే కాకుండా అలనాటి జ్ఞాపకాలను తీసుకొచ్చేలాగా ఒక ప్రత్యేక శాఖను నియమించి ఏటా ఒక్కొక్క భవనాన్ని కావచ్చు లేకపోతే పురాతన కట్టడాలని కూడా తిరిగి వెలికి తీసుకురావడం కాకుండా వాటిని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వాలు గుర్తు చేయాలని కోరుతున్నారు నగరవాసులు. నిజామత్ కలల సౌధంగా నిజాం యువరాజుల విలాసాల వేదికగా ఉన్న రాజభవనం రిచ్ హోటల్గా రూపుదిద్దుకుంది. 1955లో ప్రభుత్వం ఈ ప్యాలెస్ను రిచ్ హోటల్ కంపెనీకి లీజుకిచ్చింది. అప్పట్లో హైదరాబాద్లో అధునాతన హోటల్గానే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయి హోటల్గా గుర్తింపు పొందింది. పెయింటింగ్, ఎగ్జిబిషన్స్, వర్క్షాప్స్, సాహిత్య సదస్సులకు వేదికైంది. ఆ రోజుల్లో రిచ్ హోటల్ జరుగుతున్న కార్యక్రమం అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేవారు. (1989) వరకు రిచ్ హోటల్గా కొనసాగింది ఈ ప్యాలెస్. లీజు పూర్తవటంతో కొంతకాలం ప్రభుత్వానికి రిచ్ హోటల్కు మధ్య న్యాయ వివాదం కొనసాగినా 1995లో భవనం పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. అనంతరం ఆ భవనాన్ని ప్రభుత్వ అతిథి గృహంగా, ముఖ్యమంత్రి నివాస గృహంగా మార్చి వినియోగంలోకి తేవాలని ప్రణాళికలు రూపొందించినా అవేవీ అమలు కాలేదు. మెల్లగా ఆ రాజమందిరం ప్రభుత్వ పర్యాటక శాఖ ఆధీనంలోకి వెళ్ళింది. అడిగేవాడు, పట్టించుకునేవాడు లేక శిథిలావస్థకు చేరుకుంది. ఫోకస్లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం.